తెలంగాణలోనే దేశవ్యాప్తంగా జంజీలు ఎట్లయితే ఉద్యమం చేసిరో నేపాల్లో ఆ తరగా ఉద్యమం తెలంగాణలో రాబోతా ఉన్నది. ఇది ఒక హెచ్చరికగా మీరు గుర్తుపెట్టుకోవాలి. బీసీలకు అన్యాయం జరుగుతున్న విషయంలో ప్రతి ఒక్కరు కూడా పల్లె పల్లెన బగ్గుమంటా ఉన్నారు. అక్కడ ఎట్లయితే అన్యాయం చేసిన నేతలను, అవినీతి చేసిన నేతలను ఎట్లయితే బట్టలిప్పేసి రోడ్డు మీద ఉరికించి కొట్టిరో ఆ రోజులు రాబోతా ఉన్నాయి. అంత దూరం తెచ్చుకోవద్దు. గతంలో కూడా మేము రేవంత్ రెడ్డి గారు చెప్పినాం, జంజీ ఉద్యమం వచ్చే అవకాశం ఉన్నది, మీరు ఇలాంటి నాటకాలు బంద్ చేయండి అని చెప్పడం జరిగింది. సో ఆ తరగా ఉద్యమం రాబోతుంది. సో తస్మాత్ జాగ్రత్త. కాబట్టి మీరు ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచన చేసి బీసీలకు న్యాయం చేయాలి. జనాభా దామాషాల ప్రకారం రిజర్వేషన్ అడుగుతున్నారు, తప్పేముందండి? మీ చేతిలో అవకాశం ఉంది, లేదంటే ఏమనుకోవచ్చు. అవకాశం ఉన్న మీద ఎందుకు చేయడం లేదు? ఒక పక్క మీరు రాష్ట్రాలకు అవకాశం ఉన్నాయని చెప్తారు, బట్ ఎడ్యుకేషన్ కమిషన్ వేసింది, కులగాయ వేసింది, అయినా కానీ 50% పరిమితి మేము దాటము, దాంతో స్టే ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం? కోర్టుల మీద కూడా నమ్మకాలమైనవి ప్రజలకు. ఈ కోర్టులో న్యాయం చేయకపోతే ఎవరు న్యాయం చేస్తారు? సో ఈ విధమైన ఉద్యమం రాబోతా ఉన్నది. చాలా జాగ్రత్తగా ప్రభుత్వాలు ఆలోచన చేసుకోవాలి.